నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి కమ్మదనం. ఈరోజైతే చాలా హెల్దీ రెసిపీ చేస్తున్నాను. ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఈరోజైతే రాగి పిండితో లడ్డు చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. 1 కప్పు రాగి పిండి తీసుకోవాలి. జీడిపప్పు, బాదం, కిస్మిస్ తీసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న బెల్లం తీసుకోవాలి. నెయ్యి తీసుకోవాలి. 3 ఇలాచీ తీసుకుని మెత్తగా దంచుకుని వేసుకోవాలి. ఇప్పుడైతే కడాయి పెట్టుకుని 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. బాదం, జీడిపప్పు, కిస్మిస్ని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. రాగి పిండితో లడ్డు చాలా హెల్దీ అన్నమాట. చాలా మంచి బలం వస్తుంది. చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లలకి రోజుకి 1 లడ్డు పెడితే చాలా ఎనర్జీ వస్తుందన్నమాట. చాలా హెల్దీ రెసిపీ ఇది. ఇప్పుడైతే జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ని ఫ్రై చేసుకుని 1 కప్పులో తీసి పెట్టుకోవాలి. ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకుని రాగి పిండిని ఫ్రై చేసుకోవాలి. ఈ రాగి పిండిని అయితే ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. రాగి పిండి నెయ్యి వేసాం కదా, మంచి స్మెల్ వస్తుంది అన్నమాట ఫ్రై అయ్యేసరికి. ఇలా ఫ్రై చేసుకున్న రాగి పిండిలో ఇప్పుడు బెల్లం తురుము వేసుకోవాలి. నేనైతే బెల్లాన్ని గ్రైండ్ చేసి పెట్టాను. ఈ బెల్లం కూడా చాలా హెల్దీ, ఈ రాగి పిండి కూడా చాలా హెల్దీ అన్నమాట. 2 చాలా ఎనర్జీని ఇస్తాయి. ఈ రాగి పిండిని అయితే ఇలా మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఓకే, చూడండి రాగి పిండి అయితే మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడైతే గ్రైండ్ చేసి పెట్టుకున్న బెల్లాన్ని వేసుకుందాం. చూడండి ఎంత మెత్తగా గ్రైండ్ చేశానో బెల్లాన్ని. ఇప్పుడు ఇలా వేడిగా ఉన్నప్పుడే ఈ బెల్లాన్ని వేసుకోవాలన్నమాట. చల్లారిపోతే వేసుకోకూడదు. ఇలా వేడిగా ఉన్నప్పుడే వేసుకుంటే ఈ బెల్లం కొంచెం కరుగుతుంది కదా, ఈ లడ్డు మంచిగా వస్తుంది అన్నమాట. దంచిన ఇలాచీ వేసుకోవాలి. ఫ్రై చేసుకున్న జీడిపప్పు, బాదం, కిస్మిస్ని వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని ఇదంతా చల్లారిన తర్వాత లడ్డు చుట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుని ఇదంతా చల్లారనివ్వాలన్నమాట. చల్లారిన తర్వాత లడ్డు చుట్టుకోవాలి. ఈ రాగిపిండి లడ్డు అయితే చాలా ఈజీగా చేసేయచ్చు. చాలా సింపుల్ రెసిపీ అన్నమాట. పిల్లలు ఎప్పుడైనా స్వీట్ అడిగినప్పుడు ఇలా చేసి పెడితే పిల్లలకి చాలా మంచిదన్నమాట. ఓకే, ఇదంతా చల్లారిన తర్వాత ఇలా లడ్డూలా చుట్టేసుకోవాలి. అన్ని లడ్డూలు కూడా ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే చుట్టేసుకోవాలన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. పిల్లలు చాలా మంచిగా తింటారన్నమాట. చాలా హెల్తీ రెసిపీ. రాగి పిండితో లడ్డూలు అయితే రెడీ అయిపోయి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. చాలా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు అన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి. నోట్లో వేసుకుంటే చాలు అలా కరిగిపోతాయి అన్నమాట. అంత టేస్టీగా ఉంటాయి. మనకి ఎక్కువ శ్రమ పట్టదు. చాలా ఈజీ రెసిపీ అన్నమాట. ఓకే అండి, రాగి పిండితో ఎనర్జీ లడ్డు రెడీ అయిపోయింది. మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్.